సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అభ్యర్థులకి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మరి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో మనకి కొంచెం ఎంత కష్టమైనప్పటికీ కూడా వెసులుబాటు చూసుకొని మీకోసం ఇది రివిజన్ మొన్నటి వరకు ఎయిత్ క్లాస్ చేశాను. అదేవిధంగా మెథడ్ వీడియోస్ కొన్ని చేశాను. బట్ ఎందుకు చేయట్లేదంటే కొన్ని ల్యాక్ ఆఫ్ టైం అండి. కొంచెం చాలా ఇబ్బందిగా బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల చేయలేకపోతున్నాను. సో ప్రస్తుతానికి మనకి కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్ స్థాయిలో మనకి ఎలా వస్తాయి అంటే ఇంటర్ స్థాయిలో ర్యాపిడ్ రివిజన్ లాగా ఒక వీడియో అయితే మనకి 9 యూనిట్లోనే మ్యాక్సిమం ఇంటర్ స్థాయి వరకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. దానిలో భాగంగా మనకి యూనిట్ 1 ఉంది, బయలాజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అని ఉంది. సో మనకి బయలాజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఉంది. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఉంది, బయాలజిస్ట్, రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇండియా. దీనిలో మనకి ఇంటర్ స్థాయిలో ఏ అంశాలు ఉంటాయి అనే అంశాన్ని మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఇది మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. రైట్, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేది ఫస్ట్ ఇయర్ జువాలజీలో అయితే ఉంది. ఇది మనకి ఇంటర్ స్థాయిలో ఖచ్చితంగా ఇక్కడ చదవాల్సిందే. ఓకే, ఇంటర్ స్థాయిలో చదవాలి. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అని చెప్పేసి యూనిట్ 1 కింద వస్తుంది. మరి యూనిట్ 1లో ఇంటర్మీడియట్ అంశాలు ఏమి చదవాలంటే స్కూల్ స్థాయిలో ఎక్కడ దొరకదు. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అయినా, బయాలజిస్ట్ అయినా ఇవన్నీ ఇంటర్మీడియట్లో ఉంటాయి. అయితే మీరు ఏం చేస్తారంటే బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ మనకి మెథడ్లో ఉంటాయి కాబట్టి అక్కడ చదువుకోండి. బయాలజిస్ట్ కూడా మన తెలియకుండానే చాలా చదివేస్తాం మనం. అయితే రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బయాలజీకి సంబంధించిన అంశాలు ఎక్కువ చదువుకోండి. తర్వాత ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బయాలజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనేటువంటి సబ్ టాపిక్ని ఇంటర్ స్థాయిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ యూనిట్కి సంబంధించి మనం ఏం చదవాలంటే ఫస్ట్ ఇయర్ జువాలజీలో 6th చాప్టర్ ఒకటి, అదేవిధంగా సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి చాప్టర్ 12, 13 ఏదో ఉంది మనకి. అంటే మనకి 13 అనుకుంటా, మనకి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఏంటని చెప్పేసి అక్కడ ఇచ్చాడు. అయితే ఒక్కసారి మనం ఇది యూనిట్ కూడా చూద్దాము. ఆల్రెడీ ఈ యూనిట్ నేను ఒక 1 వీక్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో చేశాను. దాని లింక్ ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఓపెన్ చేసుకుని ఆ ఛానల్ చూడండి. ఆల్రెడీ నేను ఈ మ్యాటర్ చెప్పాను, అదేవిధంగా ఇంకా మనకి ఈ మ్యాటర్ చెప్పాను, అదేవిధంగా ఇది కూడా చెప్పడం జరిగింది. పరాన్న జీవనం అంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క పరాన్నజీవి రకాలు అంటే ఏంటి, అతిథేయ రకాలు, హోస్ట్ రకాలు, వాహకము, ఇవన్నీ కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది, యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను చూడండి. అవి ఓపెన్ చేసి ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏమో స్టార్ట్ అవుతుందంటే మనకి యాక్చువల్గా ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుందంటే కొన్ని పరాన్నజీవులు ఉన్నాయి. ఎంటమిమా ఇస్టలైటిగా, ప్లాస్మోడియం వైవాక్స్, ఒకరేరియా బ్రాంకాఫ్టై, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పేసి ఒక 4 రకాల పరాన్నజీవులు ఇచ్చారు. మరి ఈ పరాన్నజీవులు ఇచ్చేటప్పుడు దీన్ని ఇలా చెప్తే అర్థం కాదు, ఇది కొంచెం లెంతీ టాపిక్ కాబట్టి నేను ఇంపార్టెంట్ పాయింట్ రాశాను. ముందు నేను ఇలా ఓపెన్ చేస్తాను, మీరు ఇక్కడ చదువుకోండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వేరొక పేజీకి వెళ్తాను. ముందు ఎంటమిమా ఇస్టలైటిగా గురించి నేను ఇలా పెడతాను. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చదవండి. 1 మినిట్ అలా ఉంచుతాను. తర్వాత ఇది కూడా ఉంచుతాను చూడండి ఒకసారి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. అండర్లైన్ ఎక్కడ చేసి అక్కడ చదువుకోండి. మీకు సింప్లిఫై చేసి ఇప్పుడు చెప్తాను, ఇక్కడ కాదు వేరే పేజీలో. ఓకే, ఇలా చూసుకోండి. ఇదంతా కూడా మీ ఇంటర్ స్థాయిలో ఉంది, ఎంటమిమా ఇస్టలైటిగా పరాన్నజీవి గురించి. మరి దేంట్లో దాని అతిథేయ ఏంటి, అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చదువుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. దీని యొక్క చూడండి ఒకసారి. మీరు మొబైల్లో ఈజీగా కనిపిస్తుంది, ఇది ట్యాబ్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది, గమనించండి. ఓకే, ఇది కూడా ఇక్కడ మనకి ప్లాస్మోడియం వైవాక్స్ ఒకటి, ఎంటమిమా ఇస్టలైటిగా, ఈ రెండు కూడా సపరేట్ పేజీలో రాశాను, అక్కడ చెప్తాను. దీని కంటిన్యూషన్ మళ్ళీ ఈ పేజీకి వద్దాం ఒకసారి. సో ఒకసారి మనం వేరే పేజీకి వెళ్దాం, ఒకసారి చూడండి. సింప్లిఫై చేసి రాశాను, నోట్స్ రాశాను, ఆ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంటమిమా ఇస్టలైటిగా అన్నారు. సో ఎంటమిమా ఇస్టలైటిగా అనేది ఒక పరాన్నజీవి. ఓకే, ఎంటమిమా ఇస్టలైటిగా గురించి మాట్లాడుతున్నాము. మరి ఎంటమిమా ఇస్టలైటిగా అనే పరాన్నజీవి, దీని యొక్క వర్గం చూస్తే మనకి ప్రోటోజోవా అవుతుంది. వర్గం వచ్చేసి మనకి ప్రోటోజోవా అవుతుంది, గమనించండి. వర్గం వచ్చేసి మనకి ప్రోటోజోవా. తర్వాత మనకి ఉపవర్గం ఉంది. దీని యొక్క ఉపవర్గం వచ్చేసి మనకి సార్కోమాస్టిగోఫోరా. మాస్టిగోఫోరా.
తర్వాత మనకి తరగతి వచ్చేసి మనకి రైజోపోడియా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెప్తున్నాను. మిగతా మీరు ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి చదవండి, లేకపోతే మనకి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇది చూడండి. మరి ఎంటోబెమా హిస్టోలైటికా అంటే మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ చూడండి, ఎంటోస్ అంటే మనకి గ్రీక్లో లోపల అని, అమీబా అంటే మార్పు అని, ఇస్టోర్ అంటే కణజాలం అని, లైసిస్ అంటే కరిగించని అర్థం. సో ఎంటోస్ అంటే లోపల అని అర్థం, అమీబా అంటే మార్పు అని అర్థం, ఇస్టోస్ అంటే కణజాలాలు అని అర్థం, లైసిస్ అంటే కరిగించేది. కాబట్టి మన బిట్ ఎక్కడ వస్తుందంటే అమీబియాసిస్ వ్యాధిని కలిగించేటువంటి పరాన్నజీవి ఏంటంటే ఎంటోబెమా హిస్టోలైటికా. అమీబిక్ విరోచనాలను ఎవరు కలిగిస్తారంటే ఎంటోబెమా హిస్టోలైటికా అనేటువంటి ఒక ప్రోటోజోవా పరాన్నజీవి. ఇది ఏక అతిథేయ పరాన్నజీవి. అంటే ఎన్ని అతిథేయులు తమ జీవి చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది? ఒకే ఒక అతిథేయులో తమ జీవి చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఆ అతిథేయ పేరంటే మనకి మానవుడు. అయితే ఈ పరాన్నజీవి ఎక్కడ జీవిస్తుందంటే మానవుడి యొక్క లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగులో జీవిస్తుంది ఇది. ఓకే, మరి ఎలా కలుగుతుంది మనకి ఇది ఎంటోబెమా? ఈ పరాన్నజీవి మన బాడీలో ఎలా వెళుతుందంటే కలుషిత ఆహారం తిన్నప్పుడు కానీ, నీటి వల్ల కానీ మనకి లోపలికి వెళ్తుంది. మరి దీనికి క్యారియర్, దీనికి వాహకాలు కొన్ని ఉంటాయి. మరి వాహకాలు అంటే డిసీజ్ని ఒక ప్లేస్ నుంచి లేదా ఒక పర్సన్ నుంచి మరో ప్లేస్కి తీసుకువెళ్ళేవి. ఒకటంటే మనకి ఈగలు, హౌస్ ఫ్లైస్, అదేవిధంగా కాక్రోచెస్ అనమాట. ఈగలు అదేవిధంగా బొద్దింకలు అనేవి దీనికి వాహకాలుగా పనిచేస్తాయి. అయితే ఈ డిసీజ్ అనేది సాధారణంగా అమీబియాసిస్ లేదా దీన్ని కలిగించే ఈ ఎంటోబెమా హిస్టోలైటికా పరాన్నజీవి ప్రపంచం మొత్తం కూడా మనకి విస్తరించి ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉందన్నమాట. మరి దీని యొక్క జీవి చక్రం చూస్తే దీని జీవి చక్రాన్ని మనకి 3 దశలో పూర్తి చేసుకుంటుంది. ఒకటి ట్రోపోజాయిడ్ స్టేజ్ అంటే మనకి పోషక దశ అని చెప్పొచ్చు, ఇది పోషక దశ అవుతుంది. తర్వాత మనకి ప్రీసిస్టిక్ స్టేజ్, ఇది పూర్వకోశస్థ దశ. తర్వాత మనకి కోశస్థ దశ అయితే ఒకటి ఉంటుందన్నమాట. కోశస్థ దశ అంటే మనకి ఎంటోబెమా హిస్టోలైటికా తమ జీవచక్రాన్ని 3 దశలు పూర్తి చేసుకుంటుంది. ట్రోపోజాయిట్, ప్రీసిస్టిక్, అదేవిధంగా సిస్టిక్ స్టేజ్ అనమాట. నేను ఇంపార్టెంట్ వరకు రాశాను, మిగతా మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఇట్లా బుక్స్లో ఉంటాయి. సో పోషక దశ అనేది మనకి వ్యాధికారక దశ అవుతుంది. మరి ఈ దశలో మనకి కోశం లాంటి బండి చక్రం ఆకార కేంద్రకం ఏర్పడుతుంది. అయితే మనకి పోషక దశ అనేది చాలా చురుకైన చలించేటువంటి దశ, ఇది వ్యాధికారక దశ. మరి ఈ దశలో ఈ యొక్క ఎంటోబెమా హిస్టోలైటికా ఎక్కడ జీవిస్తుందంటే మానవుడి పెద్ద ప్రేగులో జీవిస్తుంది అనమాట. ఓకే, ఈ పోషక జీవిని ఆవరించి మనకి ఒక పొర ఉంటుంది, దీన్ని మనం ప్లాస్మా లెమ్ అంటాము. మరి ఈ పరాన్నజీవిలో సాధారణంగా జీవ పదార్థం ఉంటుంది, దాంట్లో కొన్ని ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కోశం లాంటి బండి చక్రం ఆకార కేంద్రకం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటోబెమా హిస్టోలైటికా అనుకోండి. అయితే దీంట్లో మనకి మిథ్యాపాదం అనేది ఉంటుంది, తర్వాత అంతర్జీవ ద్రవ్యం ఉంటుంది, అదేవిధంగా భావ్య జీవ ద్రవ్యం ఉంటుంది. మధ్యలో మనకి బండి చక్రం వంటి కేంద్రకం అనేది ఉంటుంది. ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి, ఇది ఉంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు. కోశం లాంటి బండి చక్రం ఆకార కేంద్రకం కలిగినటువంటి పరాన్నజీవి ఏంటంటే ఎంటోబెమా హిస్టోలైటికా. తర్వాత ఇది అవికల్పక పరాన్నజీవి, ఎందుకంటే దీంట్లో మైటోకాండ్రియా లోపిస్తుంది కాబట్టి ఇది అవికల్పక పరాన్నజీవి అవుతుంది. మరి ఎంటోబెమా హిస్టోలైటికా అనేది యాక్చువల్గా మైటోకాండ్రియా లోపం వల్ల మనకి అవికల్ప పరాన్నజీవిగా జీవిస్తుంది. అయితే ఈ జీవి కొన్ని ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైమ్ పేరేంటంటే మనకి హిస్టోలైసిన్ అనేటువంటి ప్రోటీన్లు జీర్ణం చేసేటువంటి ఎంజైము ఇది రిలీజ్ చేస్తుంది. అందుకే దాని పేరు మీదుగా దీనికి హిస్టోలైటికా అనే పేరు ఇవ్వడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ దశని కానీ ఈ జీవిని కానీ ఎలా గుర్తిస్తామంటే దీనిలో స్పెషల్ క్యారెక్టర్ అంటే పోషణ అనేది జాంతవ భక్షక రకం, అంటే హోలోజాయిక్. లోపల మన బాడీలో ఫుడ్ అనేది బాడీలో బ్రేక్ చేసుకుంటుంది, దాన్ని మనం హోలోజాయిక్ అంటాము. బాడీ లోపల ఫుడ్ బ్రేక్ డౌన్ అయితే హోలోజాయిక్. తర్వాత ఆహార రీతిలో ఆర్బీసీ ఉంటుంది, ఇది ఒక స్పెషల్ క్యారెక్టరు. బండి చక్రం లాంటి కేంద్రకం ఉంటుంది, ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇదంతా కూడా మనకి ఎంటోబెమా హిస్టోలైటికా గురించి మాట్లాడుతున్నాము. తర్వాత చూడండి. ఓకే, తర్వాత దీంట్లో మనకి ఆ పోషక దశ గురించి మాట్లాడాము. తర్వాత పూర్వ కోశస్థ దశ అనేది యాక్చువల్గా దాంట్లో ఎటువంటి పోషణ ఉండదు, అది పెద్ద కూరం మన పెద్ద ప్రేగులోనే అక్కడ ఉంటుందన్నమాట ఆ జీవి.
మూడోది వచ్చేసి మనకి కోశస్థ దశ. మరి కోశస్థ దశలో ఏమవుతుందో ఒకసారి చూడండి. కోశస్థ దశలో కేంద్రకం 2 సార్లు సమవిభజన జరుపుకొని 4 పిల్ల కేంద్రకాలను ఏర్పరిచి చతుష్కేంద్రక కోశము లేదా పరిపక్వ కోశంగా రూపొందుతుంది. ప్రీవియస్ బిట్ ఏం అడిగాడంటే చతుష్కేంద్రక కోశం లేదా పరిపక్వ కోశం ఏ పరాన్నజీవిలో ఉంటుందని అడిగాడు. కాబట్టి అది ఎంటమిమా ఎస్టిలేట్గా అవుతుంది. కోశస్థ దశలో కేంద్రకం అనేది 2 సార్లు సమవిభజన జరుపుకొని 4 పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది అనమాట కోశస్థ దశలో. అప్పుడు ఇక్కడ చతుష్కేంద్ర కోశం. కోశస్థ దశలో కేంద్రకం 2 సార్లు సమవిభజన జరుపుకొని 4 పిల్ల కేంద్రాలు ఏర్పరుస్తుంది. దీన్ని మనం చతుష్కేంద్రక కోశం లేదా పరిపక్వ కోశం అంటాము. ఈ 2 ఉంటే ఖచ్చితంగా అది ఎంటమిమా ఎస్టిలేట్గా అవుతుంది అనమాట. ఈ దశలోనే మనకి మానవుడికి సంక్రమించే దశ ఏంటంటే ఈ చతుష్కేంద్రక కోశం, అదేవిధంగా పరిపక్వ కోశం. తర్వాత మనకి వికోశీకరణం అంటే కోశం లేనటువంటి చతుష్కేంద్ర ఎంటమిమాలను మెటాసిస్ట్ అని చెప్తాము. వికోశీకరణం చెందినటువంటి చతుష్కేంద్రక ఎంటమిమాలను మనం మెటాసిస్ట్ అని చెప్తాము. తర్వాత మనకి ఈ పరాన్నజీవి బాడీలో వెళ్తే మనం ఉన్నటువంటి మన మలంలో మన లాబరేటరీలో రక్తం, శ్లేష్మం అనేది కనిపిస్తాయి. ఈ స్థితిని ఏమంటామంటే అమీబిక్ విరేచనాలని లేదా ఆంత్ర అమీబియాసిస్ అంటాము. అమీబిక్ డీసెంట్రీ అని, ఇంటెస్టినియల్ అమీబియాసిస్ అనవచ్చు, లేదా ట్రాపికల్ అమీబియాసిస్, ఉష్ణ అమీబియాసిస్ అనవచ్చు. ఈ పరాన్నజీవి మన బాడీలో వస్తే మన లాబరేటరీ మన మలంలో కొంత బ్లడ్, అదేవిధంగా కొంత మ్యూకస్ అనేది కనిపిస్తుంది. మరి ఈ స్థితిని ఏమంటామంటే మనకు అమీబిక్ విరేచనాలని చెప్పేసి, ఆంత్ర అమీబియాసిస్ అని చెప్పేసి, ఉష్ణ అమీబియాసిస్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ పరాన్నజీవి వల్ల కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. అటువంటి వారిని ఏమంటామంటే మనం వాహకులు, క్యారియర్స్ అని చెప్పొచ్చు, లేదా తర్వాత ఎసిమ్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అని చెప్పొచ్చు. ఎసిమ్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అని వీళ్ళని చెప్పొచ్చు అనమాట. ఓకే, తర్వాత మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు చదవండి ఫ్రెండ్స్. నేను మామూలుగా ఇంపార్టెంట్ పాయింట్ రాశాను. అది ఎంటమిమా ఎస్టిలేట్గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే నాకు తెలిసి దీని గురించి మ్యాచింగ్ ఇచ్చేస్తారు. 4 పరాన్నజీవులు ఉన్నాయి కదా, వాటి గురించి మ్యాచింగ్ ఇవ్వచ్చు. కాబట్టి అది చూడండి ఒకసారి. తర్వాత మనకి ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది పరాన్నజీవి చూద్దాము. ఇది అతిదేయ గల పరాన్నజీవి. అయితే మనకి ప్రాథమిక అతిదేయ అవుతారు ఆడదోమలో, తర్వాత ద్వితీయ అతిదేయ వచ్చేసి మనకి మానవుడు అవుతారు. దీనికి ఒకసారి చూడండి. సో ప్లాస్మోడియం వైవాక్స్ దీని యొక్క వర్గము మనకు అవసరం లేదు, వర్గము, ఉపవర్గము, క్లాసెస్ అవసరం లేదు. అయితే ఇది అతిదేయ గల పరాన్నజీవి అంటే 2 అతిదేయులు తమ జీవి చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. మరి ఎక్కడ ఉంటుంది ఇది? మన బాడీలో కాలేయ కణాల్లో ఉంటుంది. ఆర్బీసీలో జీవించే కణాంతస్థ పరాన్నజీవి ఇది. దోమలో కణభావ్య జీవిగా ఉంటుంది. అంటే కణభావ్య జీవి అంటే దోమలో ఉంటుంది. కణాంతస్థ పరాన్నజీవి అనేది మన కాలేయ కణాల్లో ఆర్బీసీలో జీవిస్తుంది అనమాట. దీని ప్రాథమిక అతిదేయ ఎవరంటే ఆడ ఎనాలఫిస్ దోమ అవుతుంది. ద్వితీయ అతిదేయి మానవుడు. ఆశయ అతిదేయి అంటే మనకి ఏ అతిదేయి లేకపోతే అతిదేయుల్లో అది అతిదేయి పారాసైట్ అనేది అతిదేయి లభించకపోవటమే ఆశయం అని చెప్తాము. ఓకేనా? కాబట్టి దీనికి రిజర్వాయర్ హోస్ట్ ఏంటంటే మనకి కోతి అవుతుంది. ఒక్కోసారి పరాన్నజీవులకి ఈ హోస్ట్ మనకి లభించవు అనమాట. ఓకేనా? తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్లాస్మోడియంలో ఉన్నటువంటి కొడవలి ఆకారపు స్పోరోజైట్లు సాంక్రమిక దశలు అవుతాయన్నమాట. ఈ ప్లాస్మోడియం పరాన్నజీవిలో తన యొక్క లాలాజలంలో ఉన్నటువంటి ఆ మానవుడికి కుట్టినప్పుడు ఆ మానవుడి రక్తంలోకి మనకి కొడవలి ఆకారపు స్పోరోజైట్లు అనేవి వస్తాయి. కాబట్టి ఈ కొడవలి ఆకారపు స్పోరోజైట్లు అనేవి సాంక్రమిక దశలు అనేవి అవుతాయి. ఇప్పుడు ప్లాస్మోడియం జాతులు 4 ఉన్నాయి. ఈ 4 కూడా 4 రకాల డిసీజ్ని కలిగిస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి పరాన్నజీవి బినైన్ టెర్షియన్ మలేరియా కలిగిస్తుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అనేది మ్యాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా కలిగిస్తుంది. ప్లాస్మోడియం ఓవెల్ వచ్చేసి మనకి మైల్డ్ టెర్షియన్ మలేరియా కలిగిస్తుంది. ప్లాస్మోడియం మలేరియా వచ్చేసి క్వార్టన్ మలేరియా కలిగిస్తుంది అనమాట. ఓకే, తర్వాత మనకి మలేరియా అనేది మనకి ఒక ఇటలీ భాష. మల అంటే చెడు, ఏరియా అంటే గాలి, అంటే చెడు గాలి వల్ల వస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మేవారు. అయితే ఇక్కడ మనం చూడండి, ఒక సైంటిస్ట్ వస్తారు, చార్లెస్ లావెరెన్. ఇతను మలేరియా రోగి రక్తంలో మొట్టమొదటిసారిగా 1880లో ప్లాస్మోడియంను గమనించాడు. అంటే మలేరియా రోగి రక్తంలో మొదటిసారిగా ఈ పరాన్నజీవిని గుర్తించిన శాస్త్రవేత్త చార్లెస్ లావెరెన్. ఏ సంవత్సరం అంటే 1818లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ పేజీకి వెళ్దాము. రైట్, ఎడిట్.
ఈ ఇయర్ కూడా అడుగుతున్నాడు ఒక్కోసారి. తర్వాత మనకి 1880 ప్రప్రథమంగా 1880లో మనకి ప్లాస్మోడియం గమనించాడు. ఇది 1885. తర్వాత మనకి దోమల ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి సర్ పాట్రిక్ మాన్సన్ అనే శాస్త్రవేత్త. మలేరియా అనేది వ్యాప్తి చెందేది దోమల ద్వారా అని చెప్పారు. ఇతను తర్వాత నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరంటే ఆగస్ట్ 20, 1897లో సర్ రొనాల్డ్ రాస్ ఆడ ఎనాలఫిస్ దోమ అన్నాసియా కుడ్యం మీద ప్లాస్మోడియం ఊసిస్టును కనుక్కున్నాడు. సో ఇతను ఏం చేశారంటే మనకి ఆగస్ట్ 20, 1897లో ఆడ ఎనాలఫిస్ దోమ అన్నాసియా కుడ్యం పైన ప్లాస్మోడియం ఊసిస్టును కనుక్కున్నారు. అందుకు 1902లో మనకి ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి ఆగస్ట్ 20 ప్రపంచ దోమల దినం అని చెప్పొచ్చు మనం. వరల్డ్ మస్కిటోస్ డే. 2007 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 25ని ప్రపంచ మలేరియా దినంగా అనౌన్స్ చేసింది. తర్వాత మనకి ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రాన్ని ఆడ ఎనాలఫిస్ దోమలో ఎవరు వర్ణించారంటే జీబీ గ్రాసి అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం జరిగింది. తర్వాత ప్లాస్మోడియం వైవాక్స్ దీని యొక్క స్పోరోజైట్ నిర్మాణాన్ని వివరించింది గార్న్హామ్ అవుతారు. సో స్పోరోజైట్ నిర్మాణము స్పోరోజైట్ నిర్మాణము. తర్వాత ఏమైందంటే తర్వాత మనకి యాక్చువల్గా ప్లాస్మోడియంలో మానవుడి జీవితచక్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇంకోటి ఉంది. ఈ షార్ట్ అదేవిధంగా గార్న్హామ్ ఇద్దరు శాస్త్రవేత్తలు, గార్న్హామ్ అదేవిధంగా షార్ట్ అదేవిధంగా గార్న్హామ్ ఇద్దరు శాస్త్రవేత్తలు కాలేయ విఖండ జననాన్ని కనుక్కున్నారు యాక్చువల్గా. అయితే ఇప్పుడు మానవుడిలో ప్లాస్మోడియం జీవితచక్రం ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మానవుడిలో ప్లాస్మోడియం అనేది విఖండ జననం సైజోగని అనేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఇక్కడ ఉంది కదా, మర్చిపోయాను చూడండి. మానవుడిలో ప్లాస్మోడియం అనేది విఖండ జననం సైజోగని అనేటువంటి అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ఈ మానవుడిలో ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది విఖండ జననం అనేటువంటి సైజోగని అనేటువంటి అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనమాట. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది కాలేయ కణాల్లో జరుగుతుంది, ఆర్బీసీలో కూడా జరుగుతుంది అనమాట. ఇది విఖండ జననం. కాలేయంలో జరిగితే కాలేయ విఖండ జననం అని, ఆర్బీసీలో జరిగితే ఎరిథ్రోసైట్ జననం అని, విఖండ జననం అని అంటాము. తర్వాత మనకి ఈ కాలేయ విఖండ జననాన్ని ఎవరు కనుక్కున్నారంటే మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు వస్తారు. వాళ్ళు వచ్చేసి షార్ట్ అదేవిధంగా గార్న్హామ్. ఇది తర్వాత మనకి ఈ మానవుడిలో జీవిచక్రం ఎలా ఉంటుందంటే దోమ మానవుడి కుట్టినప్పుడు ఒక 2000 స్పోరోజైట్లు మానవుడి రక్తంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ మానవుల్లో ప్రవేశించిన తర్వాత అవి కాలేయ కణాలు చేరుతాయి. కాలేయ కణాలకు చేరి ఏం చేస్తాయి అంటే మనకి రక్తకణ పూర్వ రక్తకణ భావ్య చక్రాన్ని కొనసాగిస్తాయి. ఫస్ట్ మనకి రక్త పూర్వ చక్రము. దీంట్లో ఏం జరుగుతుందంటే స్పోరోజైట్లు కాలేయ కణాలు చేరిన తర్వాత ఎలా మారుతాయి అంటే పోషక దశలుగా మారుతాయి. ఇవి కాలేయ కణాల జీవపదాన్ని ఆహారంగా తీసుకొని గోళాకార పరిమాణంలో పెరుగుతాయి. ఈ దశని ఏమంటామంటే మనం విఖండం లేదా సైజెంట్ అని అంటాం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క దశ చూడండి, ఇవి కాలేయ కణాల జీవ పదార్థాన్ని ఆహారంగా తీసుకొని గోళాకార పరిమాణంలో పెరుగుతాయి. ఈ దశను మనం విఖండం సైజెంట్ అంటాము. అంటే మనకి స్పోరోజైట్లు అనేవి కాలేయ కణాలకు చేరిన తర్వాత ట్రోపోజైట్స్గా మారుతాయి. ఇవి కాలేయంలో ఉన్నటువంటి జీవ పదార్థానికి ఆహారంగా తీసుకొని కొంచెం పరిమాణంలో పెరుగుతాయి. ఈ దశను ఏమంటామంటే విఖండం లేదా సైజెంట్ అని చెప్తాము. అప్పుడు ఈ పరాన్నజీవి యొక్క కేంద్రకం అనేది ఏం చేస్తుంది, అనేక సార్లు విభజించింది. సుమారు 12,000 క్రిప్టోజైట్స్ అదేవిధంగా మొదటి తరపు మీరోజైట్లని ఏర్పాటు చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు అడుగుతారంటే క్రిప్టోజైట్లు ఏ పరాన్నజీవిలో ఉంటాయి, మొదటి తరపు మీరోజైట్లు ఏ పరాన్నజీవి ద్వారా విడుదలవుతాయని చెప్తారు. కాబట్టి ఇక్కడ కేంద్రకం అనేక సార్లు విభజించింది. ఇక్కడ చెప్పాను కదా, రక్త కణ పూర్వ చక్రంలో ఏం జరుగుతుందంటే స్పోరోజైట్లు కాలేయ కణాలు చేరిన తర్వాత పోషక దశలుగా మారతాయి ఈ స్పోరోజైట్లు. తర్వాత ఇవి కాలేయంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటూ కొంచెం సైజులో పెరుగుతాయి. దీన్ని విఖండం సైజెంట్ అని చెప్తాము. తర్వాత ఈ స్పోరోజైట్లలో ఉన్నటువంటి కేంద్రకము అనేక సార్లు విభజించింది క్రిప్టోజైట్లు మొదటి తరపు మీరోజైట్లను విడుదల చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి ఈ టాపిక్ అంతే, మనకేం చేయలేము.
తర్వాత మనకి ప్లాస్మోడియం అనేది ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవుడి రక్తంలో ప్రవేశించినప్పటి నుండి రెండోసారి క్రిప్టోజాయింట్ రక్తంలో చేరే వరకు పట్టిన కాలాన్ని ప్రీ పేటెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రీ పేటెంట్ కాలం అంటే ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలో ప్రవేశిస్తుంది మొదటిసారిగా. రెండోసారి క్రిప్టోజాయిట్ రక్తంలో చేరే వరకు పట్టినటువంటి కాలాన్ని ఏమంటామంటే మనం ప్రీ పేటెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు అనమాట. తర్వాత మనకి ఎరిథ్రోసైటిక్ సైకిల్ రక్తకణ చక్రం, దీన్ని వివరించింది కామిలో గాల్జీ వివరించారు. ఓకే, ఆర్బీసీలోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార ట్రోపోజాయిట్లుగా మారుతాయి. ఆల్రెడీ మీరోజాయిట్లు అక్కడ ఉన్నాయి కదా. ఓకే, మీరోజాయిట్లు తర్వాత ఇవి గోళాకార ట్రోపోజాయిట్లుగా మారుతాయి. వీటిలో ఒక చిన్న రిక్తిగా ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషక జీవుల జీవ పదార్థాన్ని కేంద్రకాన్ని అంచు వైపు నెట్టడం వల్ల ఉంగరం మాదిరి కనిపిస్తుంది. ఈ దశని మనం అంగుళిక దశ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత మనకి పరాన్నజీవి మిథ్యాపాదన అభివృద్ధి చేసుకుని అమీబాయిడ్ దశగా అంటే లాస్ట్ దశగా మారుతుందన్నమాట. ఇది దీని యొక్క లైఫ్ సైకిల్. సో దీని లైఫ్ సైకిల్ ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి దీని యొక్క డిసీజ్లు ఎటువంటి డిసీజ్లు కలిగిస్తుంది, దాంట్లో ఏ దశలు ఉన్నాయనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. తర్వాత మనకి పరాన్నజీవి హిమోగ్లోబిన్లోని హీమ్ని జీర్ణం చేసుకొని మరియు హీమ్ని కరగని హీమోజాయిన్ కణికలు ఏర్పరుస్తుంది. దీన్ని మలేరియా వర్ణకం అని చెప్తాము. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మలేరియా వర్ణకం అంటే ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. పరాన్నజీవి ఏం చేస్తుందంటే హీమోగ్లోబిన్లోని హీమ్ని జీర్ణం చేసుకొని మరియు కరిగే హీమును కరగని హీమోజాయిన్గా అంటే ఆ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్ని మనం మలేరియా వర్ణకం అంటాము. దీన్ని యాక్చువల్గా మలేరియా పిగ్మెంట్ అనవచ్చు. అంటే పరాన్నజీవి ఏం చేస్తుంది, పరాన్నజీవి అంటే హీమోగ్లోబిన్లో హీమ్ ఉంటుంది అనే ప్రోటీన్ ఉంటుంది కదా. హీమోగ్లోబిన్లోని హీమును జీర్ణం చేసుకొని మరియు కరిగే హీమును కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది అనమాట. దీన్ని మనం మలేరియా వర్ణకం అని చెప్పొచ్చు. అయితే స్పోరోజాయిట్స్ దేహంలో ప్రవేశించిన నాటి నుండి మొట్టమొదటగా మనకి మలేరియా లక్షణాలు కనిపిస్తాయి. మలేరియా లక్షణాలు అదేవిధంగా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా పొదిగే కాలం అంటాము. ఇది 10 నుంచి 14 రోజులు ఉంటుంది. అంటే స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన తర్వాత అంటే స్పోరోజాయిట్లు ఎక్కడైతే దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటగా మలేరియా లక్షణాలు జ్వరం వచ్చే వరకు అంటే మనకు కనిపిస్తాయి. స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుండి ఆ మలేరియా లక్షణాలు కనబడే వరకు ఆ పీరియడ్ని మనం పొదిగే కాలం అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా దోమలో ఇది మానవుల్లో జరిగేటువంటి ఇది అనమాట. తర్వాత ఈ లైఫ్ సైకిల్ మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివితే అర్థమవుద్ది. నేను ఇంపార్టెంట్ పాయింట్ వరకే చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత దోమలో ప్లాస్మోడియం జీవిత చక్రాన్ని దోమ దశ లేదా రాస్ వలయం అని చెప్పొచ్చు. ఇది దోమలో దీని యొక్క లైఫ్ సైకిల్ వచ్చేసి ఒక 24 డేస్ ఉంటుంది, 10 to 24 డేస్. మరి దోమలో ప్లాస్మోడియం తమ జీవిత చక్రను ఎలా జరుపుకుంటుందంటే మొత్తం 3 దశలో జరుపుకుంటుంది. బీజ కణోత్పత్తి, తర్వాత ఫలదీకరణము ఫెర్టిలైజేషను, తర్వాత గమన సంయుక్త బీజము సంయుక్త బీజకోశాలు ఏర్పడటము, ఫార్మేషన్ ఆఫ్ ఊకైనిట్ అండ్ ఊసైడ్స్ కదా. తర్వాత సిద్ధ బీజోత్పత్తి. ఈ 4 రకాల దశలు ప్లాస్మోడియం అనేది దోమలో ఉంటుందన్నమాట. దాని యొక్క లైఫ్ సైకిల్ దోమలో ఉంటుంది. ఓకే, మరి బీజ కణోత్పత్తి అంటే ఏంటి, సంయోగ బీజ మాతృ కణాల నుంచి పురుష మరియు స్త్రీ బీజ కణాలు ఏర్పడటాన్ని బీజ కణోత్పత్తి అంటాము. దీంట్లో మనకి కోశస్థ దశని ఏమంటామంటే ఊసిస్ట్ అని చెప్తాము. ఊసిస్ట్లో స్పోరోజాయిట్లు ఏర్పడటము సిద్ధ బీజోత్పత్తి అంటాము. స్పోరోజాయిట్లు గల ఊసిస్ట్ను మనం సిద్ధ బీజ కోశం అంటాము. చాలా ఇంపార్టెంట్. సంయోగ బీజ మాతృకణాల నుండి పురుష స్త్రీ బీజ కణాలు ఏర్పడటం అనేది బీజ కణోత్పత్తి అవుతుంది. ఈ దోమలో ఈ పరాన్నజీవి యొక్క కోశస్థ దశను ఊసిస్ట్ అని చెప్తాము. మరి ఊసిస్ట్లో స్పోరోజాయిట్ ఏర్పడటం ఏమంటామంటే సిద్ధ బీజోత్పత్తి అంటాము. మరి స్పోరోజాయిట్లో గల ఊసిస్ట్ని ఏమంటామంటే స్పోరోజాయిట్ ఉన్నటువంటి ఊసిస్ట్ని సిద్ధ బీజకోశం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది తర్వాత మనకి ఒకసారి మాట్లాడదాము. సో ఇంతవరకు నేను మీకు ప్లాస్మోడియం చెప్పాను. ఒకసారి బ్యాక్కి వెళ్దాం చూడండి. మీకు ఎంతవరకు ఆపాను ఒకసారి టెక్స్ట్ బుక్లో రిమైనింగ్ మీకు చెప్తాను. కన్ఫ్యూజ్ అయితే ఏమొద్దు. సో ఇక్కడ ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇది ప్లాస్మోడియం వైవాక్స్ మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఎంతవరకు అంటే ఇంతవరకు చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ ఒక్క యూనిటే మనకి ఇలా ఉంటుంది. మిగతా యూనిట్లన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్ రూపంలో టెక్స్ట్ బుక్లోనే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోనే.
అంత ప్రాబ్లం లేదు. మీకు రివిజన్గా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత చదువుతారు, కొంచెం ఇంట్రెస్ట్ రాదు మీకు ఒక్కోసారి. వ్యాధికారత ప్లాస్మోడియం వైవాక్స్ ఏం చేస్తుందంటే, ప్లాస్మోడియం వైవాక్స్ అనేది బినైన్ టెరిషిన్ మలేరియా అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది యాక్చువల్గా. మరి ఈ వ్యాధి మలేరియా వస్తే ఆ రోగిలో జ్వరం అనేది అనేక సార్లు రావటం జరుగుతుంది అనమాట. ఓకే, దీనిలో మనకి శీతల దశ అని, ఉష్ణ దశ, స్వేదన దశ అనేది 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఓకే, శీతల దశలో మనకి ఎలా ఉంటుంది, విపరీతమైన చలి ఉండి తలనొప్పి, తల తిప్పడాన్ని ఉంటాయి. ఉష్ణ దశలో విపరీతమైనటువంటి జ్వరము, శ్వాస పీల్చుకునే రేటు అధికమవటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇదంతా మనకి అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి, దీర్ఘకాలిక మలేరియా రోగుల్లో రక్తహీనత, అదేవిధంగా ప్లీహం పెరుగుదల కనిపిస్తాయి. దీర్ఘకాలిక మలేరియా రోగుల్లో మనకి ఎనిమియా కనిపిస్తుంది, ప్లీహం పెరుగుదల, ఆ స్ప్లీన్ మెగాలి అని చెప్పొచ్చు, ప్లీహం పెరుగుదల అని చెప్పొచ్చు. తర్వాత కొన్నిసార్లు మలేరియా అనేది తిరగబడుతుంది అనమాట. ఇదొక వ్యాధి. కాబట్టి దీర్ఘకాలిక మలేరియా రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్తహీనత ఉంటుంది, ప్లీహం పెరుగుదల ఉంటుంది, మలేరియా అనేది తిరగబెడుతుంది అనమాట, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, దీర్ఘకాలిక మలేరియా పేషెంట్లో ప్లీహం ఎందుకు పెద్ద అవుతుందని అడిగాడు. దీర్ఘకాలిక మలేరియా రోగుల్లో ప్లీహం ఎందుకు పెద్ద అవుతుందంటే, తరచు ఇన్ఫెక్షన్లో అయినప్పుడు ఏమవుతుంది, తరచుగా ఇన్ఫెక్షన్స్ లోనైనప్పుడు ఈ ప్లీహం అనేది వ్యాధి నిరోధక ప్రతిస్పందన చూపుతుందన్నమాట. దీని ఫలితంగా ప్లీహం ఉబ్బుతుందన్నమాట. అప్పుడు ఎప్పుడు ప్రతిసారి ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ప్లీహం ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ చూపుతుంది. ఇలా రెసిస్టెన్స్ చూపించిన ప్రతిసారి కూడా, నిరోధకత చూపించిన ప్రతిసారి కూడా కొంచెం అది ఉబ్బుతుందన్నమాట. దాన్ని మనం ఉష్ణమండల ప్లీహ పెరుగుదల సిండ్రోమ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ప్లాస్మోడియం వైవాక్స్ కలిగించేటువంటి డిసీజ్. ఓకే, మనం కంటిన్యూషన్ మాట్లాడుతున్నాము, దయచేసి గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా రాసాము, ఒక్క నిమిషం. తర్వాత మనకి మలేరియా తిరగబెట్టడం మళ్ళీ రావటం చూస్తే ఇక్కడ మనకి కొన్ని, ఇక్కడ ఒక్క నిమిషం, ఈ ట్యాబ్ మనకి కొత్త ఫ్రెండ్స్, అందుకే నాకు అలాగా కొంచెం ఇబ్బంది పడుతుంది. మరి అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ సంబంధించినవి. తర్వాత మనకి మలేరియా అనేది తిరగబెట్టబడడం, కొన్ని ఫొటోస్ సరిగ్గా రాలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొన్ని దశల స్థూల మెటాక్రిప్టోజైడ్స్ అనేవి ఎక్కువ కాలంలో అణిగిపోయి ఉంటాయి. కొన్ని స్టేజెస్లో స్థూల మెటాక్రిప్టోజైడ్స్ అనేవి ఎక్కువ కాలంలో మనకి లివర్లో అణిగి ఉన్నటువంటి దశలు జీవించి ఉంటాయి. వీటిని మనం హిప్నోజాయింట్ అని చెప్తామన్నమాట. హిప్నోజాయింట్ అని చెప్పొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. మలేరియా తిరగబెట్టడం అంటే కొన్ని దశల స్థూల మెటాక్రిప్టోజైడ్స్ అనేవి ఎక్కువ కాలంలో అణిగి ఉన్న దశలో జీవించి ఉంటాయి. దీన్ని మనం హిప్నోజాయింట్స్ అని చెప్తామన్నమాట. ఇవి చురుకుగా ఉండి మళ్ళీ రక్త చక్రాన్ని కొనసాగిస్తుంటాయి. దీన్ని మనం మలేరియా తిరగబెట్టడం అంటాము. మరి మలేరియా వ్యాధికి మెడిసిన్ ఏంటంటే, ఇక్కడ రాశాను చూడండి, సింకోనా అఫిసినాలిస్ బెరడు. ఓకే, సింకోనా అఫిసినాలిస్ బెరడు నుంచి తీసినటువంటి ఆల్కలైడ్ ఏంటి, క్వినైన్ని మలేరియా చికిత్సకి వాడతారు. కాబట్టి క్వినైన్, మలేరియాకి మందు ఏంటంటే క్వినైన్ అనేటువంటి ఆల్కలైడ్, ఇది సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి తీస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇంకో పరాన్నజీవి ఉంది ఇక్కడ, ఇది ఆస్కారిస్ లుంబ్రికైడిస్, ఇక్కడే చెప్పేసాను చూడండి. ఇది ఒక పరాన్నజీవి, వర్గం నెమటోడా అవుతుంది, తరగతి పాస్మీడియా అవుతుంది. మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ పాయింట్స్ ఎక్కడ ఉంటే అక్కడే ఫ్రేమ్ చేస్తాడు, మీరు ఏం టెన్షన్ పడొద్దు. ఓకేనండి, చాలా ఈజీగానే ఉంటుంది. స్కూల్ స్థాయి మీరు లైన్ టు లైన్ చదువుకోవాలి. ఇంటర్ స్థాయిలో ఓన్లీ కాన్సెప్ట్, హైలైట్ పాయింట్స్, ఏదైనా సమరీ పాయింట్స్ అవి అడుగుతారు. మ్యాచింగ్లో ఎక్కువ అడుగుతారు కాబట్టి ఏదైనా మ్యాచింగ్లో ఒక క్వశ్చన్ మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ను సాధారణ గుండ్రటి పురుగు, కామన్ రౌండ్ వామ్ అంటాము. సాధారణ గుండ్రటి పురుగే మనకి ఆస్కారిస్. మరి ఇది ఎక్కడ ఉంటుంది, మానవుడిలో సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక ఆంత్ర పరాన్నజీవే ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఇది ఏక అతిదేయి. దీని క్యారెక్టర్ చూడండి, ఏక అతిదేయి, ఒకే అతిదేయి ఉంటుంది. ద్విరూప మిథ్యా శరీర కుహరం గల జీవి. ద్విరూప మిథ్యా శరీర కుహరం ఉంటుంది దీనికి. రెండు రూపాల్లో సూడోసీలోమ్ ఉంటుంది అనమాట. ద్విరూప మిథ్యా శరీర కుహర పరాన్నజీవి ఇది ఎక్కడ ఉంటుంది, మానవుడు చిన్నబేగలో ఉంటుంది, చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఓకే, మరి కలుషితమైన నీరు ఆహారం సంక్రమిస్తుంది. ఓకే,
పిండ సహిత గుడ్లు అనేవి సాంక్రమిక దశలు. గుడ్ల ద్వారా మనకి ఇవి మన బాడీలో వెళ్ళిపోతాయి. అంటే పిండ సహిత గుడ్లు అనేవి సాంక్రమిక దశలు ఉంటాయి. మన ఎగ్జామ్లో అడిగాడు, ఆస్కారిస్ ఉంబ్రికాయిడిస్ రెండో దశని ఏమంటాము? రాబ్డిటీ ఫామ్ డింబకం. రాబ్డిటీ ఫామ్ డింబకం దీంట్లో ఉంటుందంటే ఆస్కారిస్ ఉంబ్రికాయిడిస్ పరాన్నజీవులో రెండో దశ అని గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో 2 పురుష జీవులు ఉంటాయి. స్త్రీ పురుష జీవులు 2 ఉంటాయి. స్పష్టమైనటువంటి లైంగిక ద్విరూపకత అనేది ఉంటుందన్నమాట. ఒకసారి స్త్రీ పురుష జీవులు చూద్దాం. ఈ పురుగులు అనేవి 2 రకాలు ఉంటాయి, మేల్ ఫీమేల్ ఉంటాయి. ఒకసారి ఇవి చూద్దాం, చూడండి. సో ఇక్కడ చూస్తే ఇదిగోండి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ యొక్క పురుష జీవి, స్త్రీ జీవి అనమాట. ఓకే, కొంచెం ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ అంటే ఫోన్ తీసేటప్పుడు సరిగ్గా పడలేదేమో చూడండి. పురుష జీవి, అదేవిధంగా స్త్రీ జీవి. ఒక్కసారి పురుష జీవి చూద్దాం, 5 నిమిషాలు అయిపోతుంది. తోక వంకరగా తిరిగి ఉంటుంది. అదేవిధంగా పరాంతంలో ఆవస్కర రంధ్రం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆవస్కర రంధ్రం వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది పరాంతంలో. ఇది పూర్వాంతం, ఇది పరాంతము. తర్వాత మనకి ఒక జత కైటి నిర్మిత పీనియల్ కటకాలు లేదా పీనియల్ షూకాలు ఉంటాయి అన్నమాట. ఇంకో పీనియల్ కటకాలు ఇవి, తర్వాత పీనియల్ షూకాలు అనేవి చెప్పేసి కటకాలు ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయి. ఓకే, మనకి ఎంత అవసరం లేదు కానీ, దీని యొక్క అవసరం లేదు కానీ, ఎక్కువసారి మనం లైఫ్ చెక్ చూద్దాము. లైఫ్. సో ఈ పురుగులు 2 కూడా మానవుడి చిన్న ప్రేగులో ఉంటాయి. అక్కడే మనకి 2 కూడా సంపర్కం 2 జరుగుతాయి. సంపర్కం జరిపిన తర్వాత స్త్రీజీవి దాదాపు రోజుకి ఒక 2 lakhs ఎగ్స్ లే చేస్తుంది అనమాట చిన్న పేగులోనే. ఓకే, ప్రతి ఎగ్కి ఉపరితలంలో బుడిపిలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, చూడండి. ఇది లైక్ ప్రింటింగ్ సరిగ్గా రాలేదనుకుంటా ఫ్రెండ్స్. మామిలేటెడ్ ఆస్కారిస్ గుడ్లు అనమాట ఇవి. పైన ప్రోటీన్ తొడుగు ఉంటుంది. తర్వాత కైటిన్ కర్పరము, లిపిడ్ స్థరము, కేంద్రకం ఉంటుంది, జీవ పదార్థము, అలల వంటి తలం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మానవుడి చిన్న ప్రేగులో దీని సంపర్కం జరుగుతుంది. 2 కలుస్తాయి చిన్న ప్రేగులో. ఈ చిన్న ప్రేగులో మనకి ఇక్కడ 2 కలిసిన తర్వాత స్త్రీజీవి ఏం చేస్తుంది? 2 లక్షల గుడ్లు విడుదల చేస్తుంది అనమాట. ప్రతి ఎగ్కి ఉపరితలంలో ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను ఏమంటామంటే మామిల్లేటెడ్ గుడ్లను ఎగ్స్ అని చెప్పొచ్చు. మ్యామిల్లేటెడ్ ఎగ్స్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. మ్యామిల్లేటెడ్ ఎగ్స్ అనే వర్డ్ వచ్చిందంటే అది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి పరాన్నజీవిని పెట్టుకోండి. తర్వాత ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరం, లిపిడ్ పొరలు ఉంటాయి, మీకు చెప్పాను కదా. ఓకే, తర్వాత మనకి మన బాడీలో చిన్న ప్రేగు నుంచి ఇవన్నీ లార్జ్ ఇంటెస్టిన్ పెద్ద ప్రేగుకి వెళ్ళి మన లాబరేటరీ ద్వారా ఈ ఎగ్స్ అనేవి బయటకే విడుదల అవుతాయి అన్నమాట. ఈ ఎగ్స్ బయట వచ్చినప్పుడు ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ ఈ గుడ్లు అనేవి గుడ్లు తర్వాత మనకి పిండాభివృద్ధి జరుగుతుంది. అర్థమవుతుందా? మన లాబరేటరీ నుంచి ఇవి బయటకు వెళ్ళిపోతాయి కదా. తర్వాత ఎక్కడైతే తేమ నేలల్లో ఈ ఎగ్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఈ ఎగ్స్ అనేవి పిండాభివృద్ధి జరిగి ఏ డింపకాన్ని ఏర్పరుస్తుంది? మొదటి దశ రాబ్డిటిఫామ్ డింపకాన్ని, ఫస్ట్ స్టేజ్ రాబ్డిటిఫామ్ డింపకాన్ని ఏర్పడుతుంది అనమాట. మరి ఇది మొదటి నిర్మోచనంతో ఎలా మారుతుంది? అంటే దాని యొక్క పై లేయర్ను తోల్చుకొని 2వ దశ రాబ్డిటి డింపకంగా మారుతుంది. ఇది మానవుడికి సంక్రమించే దశ అనమాట. 2వ దశ రాబ్డిటిఫామ్ డింపకం అనేది మానవుడికి సంక్రమిస్తుంది. మొదటి దశలో మనకి ఎగ్ అలా ఉంటుంది. ఎగ్ బయటకు వచ్చిన తర్వాత మొదటి దశ రాబ్డిటిఫామ్ వచ్చిన తర్వాత ఒక లేయర్ని తొలుచుకుంటుంది అనమాట. ఒక మొదటి నిర్మోచనం అంటే దాని యొక్క లేయర్ తొలుచుకొని 2వ దశ రాబ్డిటి డింపకంగా మారుతుంది. ఇది మానవుడికి వ్యాధిని కలిగించేటువంటి సాంక్రమిక దశ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రాబ్డిటిఫామ్ డింపకం ఖచ్చితంగా అడుగుతాడు, అది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అని అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అనుకూల పరిస్థితుల్లో ఆస్కారిస్ గుడ్లు తేమ నెలలో 6 సంవత్సరాల పాటు జీవిస్తాయంట. ఓకే, అది చూడండి. తర్వాత మనకి లాస్ట్ దీని యొక్క మొత్తం డింపకాలు మారి లాస్ట్లో మనకి చిన్న ప్రేగులో 4వ డింపక దశ చివరి నిర్మోచనం చెంది పిల్ల జీవిగా మారుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చిన్న ప్రేగులో 4వ అదేవిధంగా చివరి నిర్మోచనం చెంది పిల్ల జీవిగా మారుతుంది ఇది. ఓకే, తర్వాత ఏముంది? దీని యొక్క వ్యాధి ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది. ఏ వ్యాధి కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏ వ్యాధి కలిగిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వ్యాధికారత. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వల్ల ఆస్కారిసిస్ వ్యాధి వస్తుంది. ఈ పరాన్నజీవి వల్ల ఆస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఓకేనా, వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణం కనిపించవు, కానీ ఎక్కువ అయితే మనకి వ్యాధి లక్షణం కనిపిస్తాయి. దీని యొక్క లైఫ్ హిస్టరీ మనకు అంత అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి లైఫ్ హిస్టరీ ఏమవుతుంది. ఇవి ఒక్కొక్కసారి మనకి ఈ సైకిల్ అడిగేస్తాడు.
మామ్లెట్ గుడ్ల తర్వాత ఏం జరిగింది చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, యూట్యూబ్లో అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదువుకోండి. ఓకేనా. తర్వాత ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్కు అనే జాతి పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఇదేమో మనకి ప్రజాతి, ఇది జాతి. ఈ లుంబ్రికాయిడ్స్ జాతి ఎందుకు పేరు వచ్చిందంటే లుంబ్రికస్ అనేటువంటి వానపాము ఉంది కాబట్టి ఈ ఆస్కారిస్లోనే అది కూడా, కాబట్టి దీనికి ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అనే జాతి పేరు, ఈ జాతి పేరు ఎందుకు వచ్చిందంటే లుంబ్రికస్ అనేటువంటి ఒక వానపాము ఉంది, దాని ప్రకారం ఇది పెట్టడం జరిగిందనమాట. తర్వాత లాస్ట్ వన్ చూడండి, ఒకరేరియా బ్రాంకాఫ్టై. ఒకరేరియా బ్రాంకాఫ్టీ దీని ఒక వర్గం నెమ్మటోడా తరగతి పాస్ మీడియా. ఇది ఏ వ్యాధి కలిగిస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఒకరేరియా బ్రాంకాఫ్టీ మీద బిట్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేయడు. ఓకేనండి. అయితే ఈ పరాన్నజీవి మానవుల్లో ఫైలేరియాసిస్ లేదా బోధకాలు అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. అందువల్ల దీన్ని మనం ఫైలేరియల్ క్రిమి అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి, మానవుడిలో ఫైలేరియాసిస్ లేదా బోధకాలు కలిగిస్తుంది వ్యాధి. ఆస్కారియాసిస్ అనేది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, మలేరియా డిసీజ్ ప్లాస్మోడియం వైవాక్స్, మరి ఎంటాబిమా ఇస్టలైటిక్ అనేవి అమీబియాసిస్ విరేచనాలు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది అతిదేయి, ద్విరూపక, మిథ్యా శరీరకుహర, కణజాల పరాన్నజీవి అని ఉంటుంది. ఇది మానవుడి శ్వాస నాళాల్లో, లింఫ్ నాళాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. దీనికి ఆడ క్యూలెక్స్ దోమ ఈ పరాన్నజీవికి ద్వితీయ అతిథిగా పనిచేస్తుందని సర్ ప్యాట్రిక్ మాన్సన్ గుర్తించారు. ఓకేనా. ఈ ఒకరేరియా బ్రాంకాఫ్టీకి ద్వితీయ అతిథేయి ఎవరంటే మనకి ఆడ క్యూలెక్స్ దోమ అనేది ద్వితీయ అతిథేయిగా పనిచేస్తుందని సర్ ప్యాట్రిక్ మాన్సన్ గుర్తించడం జరిగింది. సో నిర్మాణం మనకు అవసరం లేదు, ఒకసారి లైవ్ చూద్దాము. ఈ జీవిత చక్రము 2 అతిథేయులు పూర్తి చేసుకుంటుంది, మానవుడు అదేవిధంగా ఆడ క్యూలెక్స్ దోమ. ఓకేనా. ఇప్పుడు చూడండి మానవుల్లో ఏముంటాయో ఒకసారి చూద్దాము. అయితే మానవుడి శ్వాసనాళాలలో స్త్రీ పురుష జీవులు ఒకదానికొకటి మెలివేసుకుని ఉంటాయి. ఓకే. శ్వాసనాళాలలో సంపర్కం తర్వాత స్త్రీజీవి అక్కడ శ్వాసనాళాల్లో స్త్రీజీవి ఏం చేస్తుంది? మానవుడి శ్వాసరసంలో తొడుగుల మైక్రోడిమకలు విడుదల చేస్తుంది అనమాట. మానవుడి శ్వాసనాళాలలో స్త్రీ పురుష జీవులు ఉంటాయి. సంపర్కం తర్వాత ఈ స్త్రీజీవి ఏం చేస్తుంది? మానవుడి శ్వాసరసంలోకి తొడుగు ఉన్నటువంటి మైక్రోఫైలేరియా డింబకాలని విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ డింబకం చుట్టూ మనకి వదులైన అవభాసిని తొడుగు అనేది ఉంటుంది. ఇది కర్పరం రూపాంతరంగా భావిస్తారు. ఓకే. ఒక క్యాప్సుల్లో షీల్ అని చెప్తాము. ఓకే. ఇక్కడ ఇది యాక్చువల్గా మానవుడిలోనే ఉంటుంది, శ్వాసనాళాలలో ఉంటుంది. మైక్రోఫైలేరియా డింబకాలు రక్త ప్రవాహంలో చేరి పగలు లోపలి రక్తనాళాల్లో ఉంటాయి. ఈ మైక్రోఫైలేరియా డింబకాలు మనకి రక్త ప్రవాహం వెళ్ళిపోయి డే పూట ఏం చేస్తాయి అంటే డీప్ బ్లడ్ వెజల్స్లో ఉంటాయి. రాత్రి సమయాల్లో తెల్లవారుజామున 4 గంటల వరకు, 10 నుంచి 4 గంటల వరకు ఇవి పరిధీయ రక్త ప్రసరణలో ఉంటాయి. అందుకే మనకి కొంచెం దురద పెడుతుంటాయి అనమాట. దీన్ని మనం నిశాకాల ఆవర్తనం, నాక్టర్నల్ పీరియాడిసిటీ అని చెప్పవచ్చు అనమాట. పీరియాడిసిటీ అని చెప్పవచ్చు, నిశాకాల ఆవర్తనం అని చెప్పవచ్చు అనమాట. ఓకే. తర్వాత సాంక్రమిక మానవుడిని క్యూలెక్స్ దోమ కుట్టినప్పుడు దోమ నుంచి డింబకాలు, ఓకే, మానవుడిని కుట్టినప్పుడు మానవులు ఆల్రెడీ ఇవి ఉన్నాయి కాబట్టి క్యూలెక్స్ దోమ కుట్టినప్పుడు మానవు నుంచి ఈ పరాన్నజీవి అనేది క్యూలెక్స్ దోమ ఆహార నాళానికి చేరతాయి. కాబట్టి అక్కడ అది అంటే మానవు నుంచి దోమలోకి వెళ్తాయని అర్థం. ఓకేనా. తర్వాత మనకి ఇంకేముంది ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. దోమలో దీని జీవిచక్రం ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. దోమ ఆహార నాళంలో 2 నుంచి 6 గంటల లోపల డింబకం తొడుగు కరిగిపోతుంది. ఇప్పుడు మానవుడి నుంచి మనకి ఈ పరాన్నజీవి ఇప్పుడు దోమలోకి వెళ్ళింది. దోమ ఫుడ్ ఆహార నాళంలో ఒక 2 to 6 hours ఉండి అక్కడ ఉండడం వల్ల డింబకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింబకం ఏం చేస్తుంది? ఆహార నాళ కుడ్యాన్ని తొలుచుకొని దోమలో ఉన్నటువంటి రక్త కుహరాన్ని చేరుతుంది అనమాట. బ్లడ్ అంటే రక్త కుహరాన్ని అంటే బ్లడ్లో కలిసిపోతుంది, రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడి నుంచి ఉరహ కండరాల, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ నుంచి ఉరహ కండరాలను చేరి, అంటే ఇక్కడ నుంచి ఎక్కడ చేరుతుంది? ఉరహ కండరాలు చేరి 2 రోజుల్లో ఎలా మారుతుంది? సాసేజ్ ఆకార డింబకంగా మారుతుంది. అంటే సాసేజ్ ఆకార డింబకం అనేది దేనికి సంబంధించింది? ఒకరేరియా బ్రాంకాఫ్టీకి సంబంధించింది.
దీన్ని మనం మొదటి డింబక దశ లేదా మొదటి దశ మైక్రోఫైలేరియా అంటామన్నమాట. ఇది 10 నుంచి 20 రోజుల్లో 2 నిర్మోచనలు పూర్తి చేసుకుని పొడవైన సాంక్రమిక అయినటువంటి 3వ దశ మైక్రోఫైలేరియా మారుతుంది. ఓకేనా, ఇది దోమ ఆధారాన్ని చేరుతుందన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఒకరేరియా జీవి చక్రంలో మొదటగా ఏర్పడినటువంటి తొడుగు గల మైక్రోఫైలేరియా డింబకాలను మొదటి దశ మైక్రోఫైలేరియా డింబకాలుగా ఎందుకు పరిగణించకూడదు అని ఇచ్చాడు. చూడండి, ఒకరేరియా లైఫ్ సైకిల్లో మొదట ఏర్పడినటువంటి తొడుగు గల మైక్రోఫైలేరియా డింబకాలని మొదటగా ఏర్పడిన తొడుగు ఉన్నటువంటి మైక్రోఫైలేరియా డింబకాలను మొదటి దశ మైక్రోఫైలేరియాగా ఎందుకు పరిగణించకూడదంటే డింబకం అనేది స్వీయ ఆధారిత అపరిపక్వ జీవి. డింబకం అనేది స్వీయ ఆధారిత అపరిపక్వ జీవి. తనంతట తాను ఆహారం తీసుకునే స్థాయికి రానంత వరకు దాన్ని మనం డింబకంగా మనం పరిగణించలేము. ఓకేనా, అదొకసారి చూసుకోండి. ఇది దీని యొక్క లైఫ్ సైకిల్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి మీరు చూసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. తర్వాత వ్యాధి, ఇలా వ్యాధి ఏం కలిగిస్తున్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, వ్యాధి కూడా ఇక్కడ మనకి ఒక బిట్ అయితే ఉంది, వ్యాధికారత ఉండే. దీని యొక్క సంక్రమణ స్వల్పంగా ఉందనుకోండి, మనకి ఫైలేరియా జ్వరం వస్తుంది, తలనొప్పి, మానసిక ఆందోళన ఇలా కనిపిస్తాయి. సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరసనాళాలు, శోషగ్రంథుల్లో వాపు, ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫైలేరియా ఎక్కడైతే మనకి శోషరసనాళాలు వెళ్ళిందో, దీని డింబకాలు వెళ్ళాయో, ఈ పరాన్నజీవి వెళ్ళిందో, అప్పుడు శోషరసనాళాలు, శోషగ్రంథుల్లో వాపు కలుగుతుంది. కాబట్టి శోషరసనాళాల్లో కలిగే వాపును ఏమంటాము? లింఫాంజైటిస్ అని చెప్తాము. లింఫాంజైటిస్ అని చెప్పొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అది అంటే లింఫాంజైటిస్ అంటే లింఫ్ అంటే నాళమని, ఐటిస్ అంటే మనకి మంట అని అర్థము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పరాన్నజీవి లేదా ఫైలేరియా సంక్రమణ వల్ల శోషరత గ్రంథుల్లో కలిగే వాపు, శోషరసనాళాల్లో కలిగే వాపును లింఫాంజైటిస్ అంటాము. శోషరత గ్రంథుల్లో కలిగే వాపును లింఫాండెంటిస్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, లింఫాండైటిస్ అనమాట గ్రంథి. ఓకే ఓకే గ్రంథులో కలిగి. తర్వాత మనకి పరాన్నజీవుల సంక్రమణ అధికంగా ఉంటే చనిపోయి పేరుకుపోయినటువంటి పురుగులు శోషరసనాళాల్లోనూ శోషరస గ్రంథుల్లోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి. ఫలితంగా అక్కడ అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫా ఎడిమా అంటాము. ఓకే ఫ్రెండ్స్, చనిపోయి పేరుకుపోయినటువంటి పురుగులు శోషరసనాళాల్లోనూ శోషరస గ్రంథుల్లోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి. ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫ్ ఎడిమా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధులు మ్యాచింగ్లో ఇస్తారు, ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, తర్వాత మనకి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాల్లో స్వేద గ్రంథులు క్షీణించిపోయి, ఓకే, స్వెట్ గ్లాండ్స్ క్షీణించిపోయి అక్కడ చర్మం పొడిగాను గరుకుగా మారుతుంది. కాబట్టి ఈ చివరి స్థితిని ఏమంటామంటే ఎలిఫెంటియాసిస్ లేదా బోధకాలు అని చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి 4 పరాన్నజీవులు. ఇది యూనిట్ 1లో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇతర వ్యాధుల గురించి కొంచెం లైన్ టు లైన్ చెప్తాను. అది బ్యాక్టీరియల్ వ్యాధులు, టైఫాయిడ్ జ్వరము, సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ అనేది వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడు చిన్నపిగలో ఉంటూ రక్తం ద్వారా ఇతర అవయవాలకి వెళుతుంది. యాక్చువల్గా వైరల్ టెస్ట్ చేసి మనం ఏం చేస్తాం, దీన్ని ఐడెంటిఫై చేస్తాము. ఓకే, టైఫాయిడ్ జ్వరం అంటే సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. అది ఏ బ్యాక్టీరియా? అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. మరి ఆ పేరు ఎందుకు వచ్చింది? వైద్యంలో ఒక మంచి సందర్భం చూడండి. ఇక్కడ మేరీ మల్లాన్, వాడుక పేరు టైఫాయిడ్ మేరీ. ఈవిడ పేరు యాక్చువల్గా టైఫాయిడ్ మేరీ. ఈవిడ టైఫాయిడ్ని విపరీతంగా స్ప్రెడ్ చేసింది కాబట్టి ఈవిడ పేరు మీదుగా టైఫాయిడ్ జ్వరం అన్నారు. ఈమె వృత్తిరీత్యా వంట మనిషి అంట. టైఫాయిడ్ వాహకారు ఈవిడ, టైఫాయిడ్ క్యారియర్ ఈవిడ. ఈమె తాను తయారు చేసే ఆహారం ద్వారా ఆవిడకి టైఫాయిడ్ జ్వరం వస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆ వ్యాధిని వ్యాపింపజేసిందంట ఈవిడ, మేరీ మల్లాన్. ఓకేనా, తర్వాత మనకి టైఫాయిడ్ జ్వరం తర్వాత మనకి న్యూమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే, అదేవిధంగా హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా వంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వల్ల మనకి యాక్చువల్గా ఈ వ్యాధి వస్తుంది. మానవుల్లో మనకి వాయు కోశాలు అంటే మనకి ఎల్విలియస్ ఉంటాయి కదా, లంగ్స్ సంబంధించినవి వాయు కోశాలు, వాటి మీద మనకి వాటి దాడి చేస్తుంది వాటి మీద. తర్వాత చూడండి, తర్వాత సాధారణ జలుబు మనకి యాక్చువల్గా ఎలా వస్తుంది? రైనో వైరస్ వల్ల మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైరల్ డిసీజెస్.
సో దీంట్లో మనకి రైనో వైరస్ సమూహానికి చెందిన వైరస్ వల్ల సాధారణ జలుబు వస్తుంది. ఓకే, అది మనకు తెలిసింది కదా. తర్వాత ఫంగల్ డిసీజ్లో మనకి రింగ్ వామ్ ఉంది, తామర. ఇది మానవులో కలిగే సాధారణమైనటువంటి సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, ట్రైకోపైటాన్, ఎపిడోడెర్మోపైటాన్ అనేటువంటి ప్రజాతులు, ఇవన్నీ కూడా మనకి ఇటువంటి ప్రజాతుల శిలీంధ్రాల వల్ల వస్తుందన్నమాట. అదేంటంటే మనకి దీనివల్ల వస్తుందన్నాడు. మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్ అనేటువంటి ప్రజాతుల వంటి శిలీంధ్రాల వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది అంటున్నారు. సో ఇంకా మనకి ఇంకేమున్నాయి వ్యాధులు, ఇంకేం లేవు. సో ఇంతవరకు ఓకే. ఇది మనకి పొగాకు, మాదక ద్రవ్యాలు, ఆల్కద్రవ్యం ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, ఇంతవరకు మీకు నేను యూనిట్ 1 చెప్పడం జరిగింది. యూనిట్ 1 గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. యూనిట్ 1లో మీరు ఏం చేస్తారంటే బయాలజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనే సబ్ టాపిక్కి ఇంటర్ స్థాయిలో ఇది చెప్పాము. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఆల్రెడీ మీ దగ్గర మెథడ్ బుక్ ఉంటే మెథడ్ బుక్లో ఉంటాయి, ఆల్రెడీ మీకు కొన్ని చెప్పడం జరిగింది. తర్వాత బయాలజిస్టు, తర్వాత రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇండియా, అవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇంకేమైనా ఉంటే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను.